హాయ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న సేమియా, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరా అవన్నీ వేయించుకు పెట్టుకున్నానండి. షుగర్, యాలకుల పొడి, నెయ్యి, మా ఇంట్లో కొంచెం మిల్క్ మేడ్ ఉందండి, అది కూడా వేద్దామని ట్రై చేస్తున్నాను. వాటర్, కలర్. ముందుగా కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అందులో ఇంకోసారి సేమియా ఫ్రై చేసుకున్నాను లైట్గా. అంటే ఫస్ట్ కూడా నెయ్యితోనే వేసాను, అంటే 1 వీక్ అయిపోయింది. ఇంకొంచెం నెయ్యి ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుందని ఇంకోసారి లైట్గా, ఎక్కువేం కాదు. ఇదిగోండి, కొంచెం లైట్గా వేయించుకున్నాం. ఇందులో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వచ్చిందండి. నెక్స్ట్ వాటర్ వేయాలండి. ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి. కొద్దిసేపు బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఇప్పుడే కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేద్దామండి. మనకు ఎంత సరిపోయిద్దో అంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు మనం టేస్ట్ చూసుకొని తర్వాత కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. షుగర్ కరిగిపోయిందండి. కొంచెం కలర్ వేస్తున్నా. ఇప్పుడు సేమియా వేసుకోవాలండి. ఇంకొంచెం సేపు ఉడకాలండి. ఇలా ఉంది కలర్. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఉన్నాయి కదండి, యాడ్ చేద్దాం. మిల్క్ మేడ్ కూడా కొంచెం ఉంది కాబట్టి వేస్తున్నా, లేకపోయినా పర్లేదు. మనకున్న దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేద్దామండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వచ్చింది. అంటే తినేవాళ్ళు ఉంటారు, తినకపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా మనకు తగ్గట్టు మనం వేసుకోవచ్చు. దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను. అనుకోండి, ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. వేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ నాకు వచ్చిన స్టైల్లో నేను చూపెట్టాను చేసి. మీకు కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నార్మల్వే, అన్నీ ఇంట్లో ఉండేవే. మనం ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా టేస్టీగా చేసుకోవచ్చండి, బయట దొరికే వాటికంటే కూడా. నేను మిల్క్ మేడ్ మొన్న షీర్ కుర్మా చేద్దామని తెచ్చానండి, లేకపోతే నేను అసలు వాడను. ఇంకా చాలామంది వేస్తుంటారు కోవా, మిల్క్ మేడ్, అది ఇదని. నేను వాడనండి. ఒక్కొక్కసారి ఏం లేకపోయినా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.